మొన్న ఢిల్లీలో ఒక మీటింగ్, అంటే చాలా హై లెవెల్ మీటింగ్ అని చెప్పాలి. ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్ అంటే దేశానికి సంబంధించిన భద్రత ఎలా ఉండాలి, మన ఇండియన్ ఆర్మీ ఎలాంటి పనులు చేయాలి, మీకు ఎయిర్ ఫోర్స్ యొక్క ఆ పవర్ను ఎలా ఇంక్రీజ్ చేయాలి, అసలు మన సరిహద్దులను ఎలా సెక్యూర్ చేయాలి, వీళ్ళ పని. సో ఇక్కడ చాలా పెద్ద డిబేట్ ఏమిటి అంటే, చైనా వాడి వైపు నుంచి మొన్న డోక్లాం ట్రై జంక్షన్ దగ్గర మీకు గొడవలైనప్పుడు భూటాన్ యొక్క ప్రధానమంత్రి ఏం మాట్లాడాడంటే, ఇండియా భూటాన్ ప్లస్ చైనా కూడా ఈ డిస్కషన్లో కూర్చోవాలి అన్నప్పుడు ఇండియాకు చాలా కోపం వచ్చింది. డోక్లాం అనేది నీ ప్రాంతము, ఈ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ మధ్యలో చైనా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడితో నేను కూర్చొని మాట్లాడాలా, కుదరదు అని చెప్పాం. సో ఇమీడియట్గా భూటాన్ యొక్క రాజుగారు ఢిల్లీ రావడము, మోదీ గారిని కలవడము, జరిగిందంతా కూడా మాట్లాడడము, మా వైపు పొరపాటు జరిగింది అని ఆయన మాట్లాడేసి వెళ్ళిపోయాడు. సో ఇవాళ ఈ నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్ వీళ్ళేం ఆలోచిస్తున్నారు అంటే, చూడండి 1962లో మనం యుద్ధంలో ఓడిపోయాము అంటే నెహ్రూ గారికి ఒక పెద్ద దండం పెట్టేసి దాన్ని మర్చిపోదాం. తర్వాత చూడండి మీరు, అంటే చైనా పాకిస్తాన్ ఐరన్ బ్రదర్స్, పాకిస్తాన్కి ఒక సమస్య అంటే చైనా వాడు అక్కడ ఉంటాడు, ఇదే కదండి వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్. 1965లో భారతదేశం దగ్గర చావు దెబ్బ తినిన పాకిస్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చైనా వాడు రాలేదు. 1971లో కూడా బంగ్లాదేశ్ యుద్ధములో చైనా వాడు ఏ లెక్కన కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడలేదు. ఏకంగా అమెరికా వాడు, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు పెద్ద పెద్ద యుద్ధ నౌకలను వేసుకొచ్చారే కానీ చైనా వాడు అలాంటి పనులు ఏమీ చెయ్యలేదు. మొన్నటికి మన కార్గిల్ యుద్ధములో కూడా పాకిస్తాన్ని ఆదుకోవడానికి చైనా వాడు రాలేదు. మరి చైనా వాడు తనని తాను ఒక సూపర్ పవర్గా చెప్పుకుంటున్నాడు కదా. అంటే ఒక వర్గం ఎలా చెప్తుందంటే, చైనా చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ, సో వాళ్ళ విషయంలో మనం ఆచితూచి అడుగులు వెయ్యాలి, జాగ్రత్తగా ఉండాలని ఒక వర్గము మాట్లాడితే, ఇంకొక వర్గం ఎగ్జాంపుల్స్ అంతా 1965, 1971 కార్గిల్ వార్, మొన్న గాల్వాన్ వ్యాలీలో కూడా ఘర్షణ జరిగింది కదండి. మరి చైనా వాడు అంత పవర్ఫుల్ అంటే ఇండియన్ ఆర్మీ మీద వాడు దాడులు చేయాలి కదా, ఇమీడియట్గా ఒక యుద్ధం ప్రకటించాలి కదా. అంటే ఆ ఎస్కలేషన్ అనేది చైనా వాడు ఎందుకు చెయ్యలేదు? సో ఇదే డిస్కషన్. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. సిలిగురి అంటారు, మీరు ఎవరైనా డార్జిలింగ్ వెళుతున్నారు అనుకోండి, ఈ సిలిగురి అనబడే ప్రాంతము చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాను మీకు భారతదేశముతో కలిపే మోస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్ సిలిగురి. సో దీనికి చేరువలోనే మీకు డోక్లాం జంక్షన్ కూడా ఉంది. సో మనము ఏం చెయ్యాలి అంటే, లడాక్ దగ్గర హైయెస్ట్ లెవెల్లో మన ఇండియన్ ఆర్మీ ఉంది, మన ఆయుధాలు ఉన్నాయి. ఇవాళ మనము ఈ సిలిగురి దగ్గర కన్వెన్షనల్ మిజైల్ డిటరెంట్ అని అంటారు. డిటరెంట్ అంటే నిరోధించడం, ఆపడం. శత్రువు వైపు నుంచి వస్తున్న ఒక మిజైల్ను మీరు ఆపగలరా అంటే, ఫ్రెండ్స్ ఒకటే అర్థం చేసుకోవాలండి, మీకు టార్ అంటాము. టార్ అంటే ఏంటి? టిబెట్ అటానమస్ రీజన్. ఇక్కడ చైనా వాడు ఎప్పుడు వీక్గానే ఉంటాడు. మన మీడియా, మన మేధావులు చైనా వాడిని ఒక పవర్ఫుల్ కంట్రీగా తయారు చేశాం. వాడికి ఏ రోజు కూడా ఇక్కడ నిలబడి ఒక కన్వెన్షనల్ వార్ అనేది ఇండియాతో చెయ్యలేడు. అంటే మీకు చాలా చాలా గొప్ప యుద్ధ నిపుణులను అడిగారు అనుకోండి, చెప్తున్నా కదా, 1962లో జరిగింది నెహ్రూ గారి యొక్క అతిపెద్ద తప్పు. కాబట్టి ఆ ఒక్క తప్పుని పట్టుకొని చైనా వాడు పవర్ఫుల్ కంట్రీ అయిపోయాడని చెప్పి మనం భావించకూడదు. సో మీరు ఆలోచించండి, చైనా వాడిని చూసి మనం భయపడాలా, లేదా మన దగ్గర ఉండే అస్త్రాలను చూసి వాడు భయపడాలా? ఇవాళ సిలిగురి దగ్గర ఏం జరిగిందంటే, సింపుల్గా ప్రళయ్ అనబడే ఒక మిజైల్ సిస్టమ్ని మనం మోహరించాం. నిన్నటికి నిన్న ఇది జరిగింది. అంటే ట్రయల్ రన్ అయిపోయింది. మీకు డిఫెన్స్ మినిస్ట్రీ కూడా వీళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేశారు, త్వరగా మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము, ఇండియన్ ఆర్మీ కోసము ప్రళయ్ అనబడే ప్రమాదకరమైన మిజైల్ సిస్టమ్స్ని సిలిగురి దగ్గర తీసుకొచ్చి మనం డిప్లాయ్ చేయబోతున్నాం. అలాగే నిర్భయ్ అని చెప్పేసి 1500 కిలోమీటర్లు మీకు రేంజ్ కలిగిన మీకు సబ్సానిక్ బాలిస్టిక్ మిజైల్. సో ఇదంతా ఏమిటంటే, మీకు శత్రువు వైపు నుంచి ఎటువంటి విమానాలు వచ్చినా, మిజైల్స్ వచ్చినా కూడా ఇవి లిటరల్గా ఆపగలవు. ఇంకా చెప్పాలంటే ఇదే సిలిగురి కారిడార్ దగ్గర
ప్రతి ఒక్క యుద్ధ విమానానికి కూడా అంటే ప్రతి ఒక్క సుఖాయి విమానంలో కూడా మనము బ్రహ్మోస్ని మోహరించి ఉంచాం. సో ఇవాళ హార్డ్ షెల్టర్స్ అనండి, అలాగే మీకు ఎయిర్ స్ట్రిప్స్ అనండి, వీటిని మనం హైయెస్ట్ లెవెల్లో మీకు ఈ నార్త్ ఈస్ట్ దగ్గర ఇవాళ మనం సిద్ధం చేస్తున్నాం. ఒకటి, మీకు భూటాన్ని కాపాడాలి. ఒకవేళ భూటాన్ వాళ్ళు మేము చైనాకు సరెండర్ అయిపోతాము అంటే చైనాను మనం ఆపాలి. ఇది మన టాప్ ప్రయారిటీగా ఉండడంతో మీకు డిఆర్డిఓతో కలిసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇవాళ ఈ సిలిగురి కారిడార్ దగ్గర మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అభయ్ అనండి, అట్ ది సేమ్ టైం ప్రళయ్ అనండి, ఈ కన్వెన్షనల్ మిజైల్ సిస్టమ్స్ని తీసుకొచ్చి ఇవాళ డిప్లాయ్ చేసాం. సో ఇది చేయడంతో ఏంటంటే చైనా వాడి రెస్పాన్స్, సో ఆల్రెడీ చైనా వాడు HQ-16 అనబడే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ని వీడు మీకు ఈ టిబెట్ సరిహద్దులో మోహరించి ఉంచాడు. సో ఇది చేయడంతో ఇవాళ ఇండియా ఇలాంటి ఒక కౌంటర్ ఇవ్వడంతో అంటే మన వైపు సిలిగురి కారిడార్ని సెక్యూర్ చేయడానికి మనం చాలా పవర్ఫుల్ క్షిపణులను తీసుకువెళ్ళి కొన్ని వందల క్షిపణులను మనం ఈ సరిహద్దులో మోహరించబోతున్నట్టుగా ఇవాళ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి, పాకిస్తాన్ అనబడే దేశాన్ని పక్కన పెడితే చైనా వాడి వైపు నుంచి భారతదేశానికి ప్రమాదము ఉందా అంటే ఇవాళ ఇది చేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఒక విచిత్రమైన ఒక విషయం. ఇదంతా ఏంటంటేనండి పర్మనెంట్ సొల్యూషన్స్. అంటే రేపు చైనా వాడు ఇండియా జోలికి రాకూడదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఎటువైపు చూసినా కూడా ఇండియా మీకు సెక్యూర్డ్ కంట్రీగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మీకు వయసు అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంది. అంటే మీకు వ్లాదిమిర్ పుతిన్ రష్యాలో ఏం చేస్తున్నాడంటే ఇక పర్మనెంట్గా ఎప్పుడూ కూడా యూరోప్ యూనియన్ అనండి, అమెరికా అనండి, మీకు నాటో అనండి, రష్యా జోలికి రాకూడదు. ఈ యుద్ధాన్ని చూసిన తరువాత వ్లాదిమిర్ పుతిన్ వైపు నుంచి జరిగిన దాడులు చూసిన తరువాత యుక్రెయిన్ పరిస్థితిని గమనించిన వాడు ఎవడు కూడా మళ్ళీ రష్యా జోలికి రాడు. సో ఇదే పనిలోనే ఇవాళ నరేంద్ర మోదీ కూడా ఇంతంత పెద్ద అధికారులతో కూర్చొని సిలిగురి కారిడార్ని మీరు సెక్యూర్ చేయండి, భూటాన్కి ప్రొటెక్షన్ ఇవ్వండి, అరుణాచల్ ప్రదేశ్లో మీకు ఏమేమి కావాలో మొత్తం సర్వాస్త్రాలను తీసుకువెళ్ళి అక్కడ మోహరించండి. ఇక మీదట చైనా వాడు మన జోలికి రాకూడదు. కానీ విచిత్రము, ఇదే ఆలోచనే మీకు అటువైపు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా ఆలోచిస్తున్నాడు. రేపు మనకి ఇండియా వైపు నుంచి ఎందుకు అంటే మీకు అక్సై చిన్ ఉంది, అలాగే 5187 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే సాక్స్గామ్ వ్యాలీ పాకిస్తాన్ వాడు చైనాకి ఇచ్చిన సీడెడ్ భూమి. సో ఇది కూడా మీకు చైనా ఆధీనంలో ఉంది కాబట్టి ఇండియా వైపు నుంచి 100% మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఈ ప్రాంతాలను వాళ్ళు తిరిగి స్వాధీనము చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి పర్మనెంట్గా ఒక సొల్యూషన్, కాబట్టి మనం ఎన్ని ఎయిర్ స్టేషన్స్ను డెవలప్ చేయగలమో చెయ్యండి అని అన్నారు. కానీ ఓవరాల్గా మీరు చూసారనుకోండి, వీళ్ళు చెప్పుకుంటున్న సూపర్ పవర్ అనబడే ట్యాగ్ ఇండియాతో పని చేయదు. ఎందుకంటే J-20 అనబడే 5th జనరేషన్ స్టెల్త్ విమానం ఉంది అని అన్నాడు. ఇవాళ వరకు ఏ యుద్ధంలో కూడా మీకు ఆ విమానం పాలు పంచుకోలేదు. JF-10 అంటారు, JF-17 అంటారు, ఏవి కూడా ఇండియాతో కానీ ప్రపంచంతో కానీ యుద్ధాలు అంటూ చేయలేదండి. అలాంటిది ఇవాళ ఇండియా ఒక చాలా పెద్ద డిసిషన్ తీసుకొని మొత్తము సిలిగురి కారిడార్ను ఇలాగా మీకు కన్వెన్షనల్ మిజైల్ డిటరెంట్ అనబడే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంతంత పవర్ఫుల్ మిజైల్లను తీసుకొచ్చి, అంటే మీరు ప్రళయ్ అనండి, నిర్భయ్ అనండి, వీటిని తీసుకొచ్చి మనము డిప్లాయ్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులు మాట్లాడుకుంటున్నారు. ఇలాగ ఈ సిలిగురి కారిడార్ని ఇండియా టోటల్గా సెక్యూర్ చేసేసిందని అంటున్నారు. ఇక చైనా వాడు ఏ మార్గము గుండా ఇండియాను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాడనేది వాడి వైపు నుంచే మనం చూడాలి. వాడి స్ట్రాటజీ ఎలా ఉందో చూడాలి. దానికి తగ్గట్టుగా మనము ఏం చేయగలము అది కూడా మనం ఆలోచించాలి. చూడండి, దేశంలో ఒక భద్రత అన్నప్పుడు ఎన్ని రకాలుగా మీరు ఆలోచించాల్సి వస్తుంది. ఇదంతా కూడా మీకు నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు అంత జాగ్రత్తగా గమనించి ఒక్కొక్క నిర్ణయం తీసుకోవాలి. సో వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కాబట్టి అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.